ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియోలో 10వ అధ్యాయం తెలుసుకుందాం. కోపర్గాంలో పోలీసు సిఐగా గోపాలరావు గుండ్ అనే అతను పనిచేస్తున్నాడు. అతనికి బాబా అంటే వల్లమాలిన భక్తి విశ్వాసాలు. అతనికి 3 భార్యలున్నా సంతాన భాగ్యం మాత్రం ఎవరి వల్ల కలగలేదు. చివరికి బాబా అనుగ్రహం అతనికి కలిగాకే ఒక కుమారుడు కలిగాడు వారికి. అందువలన షిరిడీలో తను ఉరుసు మహోత్సవము చేయాలని అనుకున్నాడు. మాధవరావు దేశపాండే, దాదా కోతే పాటీలు అనువారు సాయి భక్తులు. వారితో చెప్పగా వారెంతో ఆనందించారు. బాబాకి ఈ విషయం విన్నవించి ఆశీస్సులు పొందారు. 1897లో బాబా ఆశీస్సులు దరఖాస్తు కోసం తీసుకుని జిల్లా కలెక్టర్ గారు అనుమతిని అందుకుని అనంతరం సరిగ్గా శ్రీరామనవమి నాటికి ఉరుసు ఉత్సవం జరపమన్న బాబావారి ఆజ్ఞతో ఆ దినము నాటికి అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. ఉత్సవం జరుగుతుందంటే అందరికీ ఆనందమే, కానీ నీటి సదుపాయం లేదు. ఒక నుయ్యి ఎండిపోగా మరో నుయ్యి ఉప్పు నీరు భక్తుల నుంచి సమస్యను విన్న సాయి ఉప్పు నీటి బావిలో పూలు వేసి తన మహిమతో ఆ నీటిని తీపి నీటిగా మంచినీటిగా మార్చారు. అయినా ఉత్సవానికి నీరు సరిపోకపోతే తాత్యాపాటీలు దూరం నుండి నీటిని తెప్పించే ఏర్పాటు చేయించాడు. గోపాలరావు గుండూకు అహ్మదనగర్ నగరవాసి అన్నా కాసారుకు స్నేహం ఏర్పడింది. ఈ కాసారుకు అహ్మద్ నగరవాసి తెలియజేయగా ఆశీస్సులీయగా దాము అన్నా కాసారుకు పుత్రుడు పుట్టాడు. అందువలన అతడు ఒక జెండా తయారు చేయించాడు. దాదాసాహెబ్ నిమోన్కర్ అలాగే వాటికి కట్టాడు. బాబా తన ఉంటున్న మసీదుకి ద్వారకామాయి అంటూ నామకరణం చేశారు. బాబా ఆశీర్వాద అనుమతులతో శ్రీరామనవమి ఉరుసు మహోత్సవాలు ఆనందంగా జరపసాగారు. అమీర్ సక్కరు దిలాల్ అను భక్తులు అదే సమయంలో చందన మహోత్సవంను ఆరంభించారు. ఇది ఫకీరుల కొరకే గొప్ప గొప్ప మహమ్మదీయులు చేసేవారు. పెద్ద పల్లెంలో చందనపు ముద్దను ఉంచి చిరమున ఆ పల్లెమునుంచుకొని సాంబ్రాణి ధూపమును నలువైపులా గుప్పిస్తూ మంగళవాద్య ఘోషతో ఈ మహోత్సవాన్ని చేస్తారు. ముందుగా గ్రామమంతా తిరిగి తర్వాత మసీదుకు వచ్చి చందనాన్ని 4 గోడలకు అచ్చట గల గూటికి అందంగా అద్దుతారు. అలా అమీర్ సక్కర్ స్వయంగా 3 సంవత్సరాల పాటు ఆ ఉత్సవం బాధ్యతగా నిర్వహించాడు. ఆ తర్వాత అతనికి అర్ధాంగి చేసింది. ఈ ఉత్సవంలో గల ప్రత్యేకత ఏమిటంటే పగలు హిందువులు జెండా పండుగ, రాత్రి మహమ్మదీయులు చందనోత్సవం చేస్తారు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చూసేవారులకు బాబా జరిపించే ఈ ఉత్సవంలో పరమార్థం ఉంది. రామ్ రహీం ఏక్ హై అని హిందూ మహమ్మదీయులకు తెలియచేయాలన్నదే బాబా ఆంతర్యం. ఓం శ్రీ సాయినాథాయ నమః. వీడియోతో 10వ అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం.